హలో, నేను మిస్ డాక్టర్ సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె. ఆమె ఇప్పుడు భయపడిపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు, అలాగే ఆమెకు వస్తున్నటువంటి కాల్స్ తోటి టెర్రరైజ్ అవుతున్నారు. అందుకే ఆమె హైదరాబాద్ సైబర్ పోలీసుల్ని కలిశారు. అక్కడ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. తను ఎవరో బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి ఆమె ఫైట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా ఆమె వెళ్ళారు. ఆ నేపథ్యంలో ఆమెకు బెదిరింపు కాల్ చూస్తున్నాం. ఇప్పుడు అదే మనం బ్రేకింగ్ న్యూస్గా కూడా చూస్తున్నాం. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ సునీత ఫిర్యాదు అందిందని చెప్పి సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్లో వైఎస్ సునీత ఫిర్యాదు చేశారు. ప్రాణహాని ఉందని వైఎస్ సునీత కంప్లైంట్ చేశారు హైదరాబాద్ పోలీసులకి. చంపుతామని ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారంటూ ఆ ఫిర్యాదులో సునీతారెడ్డి పొందుపరిచారు. బెదిరింపు పోస్టులకు ఇచ్చి ఆమె కంప్లైంట్ చేశారు. లేపేస్తామని అర్థం వచ్చేలా పోస్టులు ఉన్నాయంటూ సునీత ఆ కంప్లైంట్లో చెప్పడం జరిగింది. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాతపూర్వకంగా కంప్లైంట్ చేశారు. వైఎస్ సునీత ఫిర్యాదు మేరకు ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఆమె కంప్లైంట్ చేశారు. సో దీంతో ఇప్పుడు ఒక్కసారిగా అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఈ కంప్లైంట్ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తూ ఉంది. రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కాలంలోనే అక్కడ భేటీ కావడం జరిగింది. కడప జిల్లాలో ఉండేటువంటి ఇడుపులపాయలో అటు షర్మిల అలాగే ఇటు డాక్టర్ సునీతారెడ్డి ఇద్దరు కూడా ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కడప ఎంపీగా సునీతారెడ్డి వాళ్ళ మదర్ అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి వైఫ్ అక్కడ కడప ఎంపీగా నుంచున్నటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సునీతారెడ్డికే బెదిరింపు కాల్స్ అలాగే బెదిరింపు పోస్టులతోటి సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది లేపేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేసిన అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కడప వెళ్ళినటువంటి షర్మిల సునీతారెడ్డితో మాట్లాడిన తర్వాత పులివెందుల్లో ఎవరు నుంచోవాలి అసెంబ్లీకి, అలాగే కడపలో ఎంపీగా ఎవరు నుంచోవాలి అనే దాని మీద కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో వైనాట్ పులివెందుల దిశగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసి వెళ్తూ ఉంది. ఆ క్రమంలో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కడప వెళ్ళినటువంటి సందర్భంగా పులివెందుల వేదికగానే అక్కడుండేటువంటి జనం ఆయన మీద రాళ్లు కోడిగుడ్లు వేసే ప్రయత్నం చేశారు. ఒకనొక సందర్భంలో సెక్యూరిటీ ఆయన్ని సేఫ్ సైడ్గా రక్షణ ఇచ్చి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అంతేకాదు అక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకే ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల కాలంలో మండల్ లీడర్స్ని, గ్రామస్థాయి లీడర్ని, వార్డు కౌన్సిలర్ని కానీ వార్డు మెంబర్స్ని కానీ పిలిపించుకొని ఎవరెవరు తాహతకు తగ్గట్టుగా 50,000 నుంచి 50 లక్షల వరకు కూడా ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఓట్లు పోకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు అనేది వైఎస్ అవినాష్ రెడ్డి మీద కూడా ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది. అసలు వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ కూడా ఆ కేసుకు సంబంధించి ఫైనలైజ్ చేయలేకపోతుంది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఒక డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ లోపల వివేకానంద రెడ్డి మర్డర్ కేసును ఛేదించలేనటువంటి పరిస్థితుల్లో సిబిఐ టీం ఉంది. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండడమే అనేది వినిపిస్తుంది. దానికి కారణం ప్రధానమైనటువంటి నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి. ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు ప్రయత్నం చేశారు కర్నూలు వేదికగా. కానీ ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిబిఐకి సహకారం అందించలేదు. పైగా అసలు సిబిఐ అధికారం మీదనే కేసు పెట్టినటువంటి పరిస్థితి కడప పోలీసులు. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఈవెన్ హైకోర్టులో కూడా, తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనకి బెయిలు రానటువంటి పరిస్థితి. సో ముందస్తు బెయిల్ ఎట్టకేలకు సాధించుకున్నారు. దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. 5వ తారీఖున హియరింగ్ కూడా రాబోతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనం అవుతున్నారనేది ఇప్పుడు తాజాగా కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ డాక్టర్ సునీతారెడ్డికి వార్నింగ్లు ఇస్తూ కొంతమంది అగంతకులు లేపేస్తామంటూ వాళ్ళు ఫోన్ కాల్స్ అలాగే సోషల్ మీడియా వేదికగా చేసుకుని పోస్టులు కూడా పెడుతున్నారంటూ ఆమె హైరాణ పడుతున్నారు. ఆ మేరకు హైదరాబాద్ సైబర్ పోలీసుల్ని కలవడం జరిగింది సునీతారెడ్డి. కేసును కూడా నమోదు చేశారు హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు. ఈ కేసుని
తీసుకొని ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉన్నారు. అగంతకులు ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని బృందాలను కూడా ఏర్పాటు చేసింది హైదరాబాద్ పోలీసులు. సో లేపేస్తామంటూ డాక్టర్ సునీతారెడ్డికి వార్నింగ్లు ఇవ్వడాన్ని చాలా సీరియస్గా కూడా హైదరాబాద్ పోలీస్ తీసుకుంది. కానీ ఇది రాజకీయ నేపథ్యం, రాజకీయాలతో ముడిపడినటువంటి కేసుగా తొలి నుంచి కూడా ఉంది. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మర్డర్ కేసు చాలా కీలకంగా ఒక టర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా మొత్తం రాజకీయ నేపథ్యంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజకీయ అస్త్రంగా కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే షర్మిల కడప వెళ్ళినటువంటి సందర్భంగా బాబాయ్ మర్డర్ కేసు గురించి ప్రస్తావించారు. ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని గతంలోనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సిబిఐకి కూడా ఆమె చెప్పడం జరిగింది పొలిటికల్ మర్డర్ అని. కేవలం కడప ఎంపిక విషయంలోనే జరిగినటువంటి ఒక వ్యవహారంలో నేపథ్యంలో జరిగినటువంటి మర్డర్ కేసుగా కూడా ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటివరకు ఒక కొలికి రాకపోయినప్పటికీ బెయిల్ మీద ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అరెస్ట్, ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ని రద్దు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి సుప్రీంకోర్టుకి డాక్టర్ సునీతారెడ్డి వెళ్ళడం జరిగింది. దాని మీద 5వ తారీఖున కీలకమైనటువంటి ఒక డెసిషన్ రాబోతుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సునీతారెడ్డికే బెదిరింపులు వస్తూ ఉన్నాయి. కేసు విత్డ్రా చేసుకోమని, కోర్టుల నుంచి పిటిషన్లు విత్డ్రా చేసుకోమని చెప్పి ఆమె మీద ఒత్తిడి వస్తుంది. ఆమెకు వార్నింగ్లు ఇస్తూ వాళ్ళు పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు డాక్టర్ సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేస్తూ కూడా సిబిఐకి చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డిని విచారించినటువంటి సందర్భంగా ఇటీవల కాలంలో కడప పోలీసులు సునీతారెడ్డి మీద అలాగే రాజశేఖర రెడ్డి మీద ఇద్దరి మీద కూడా ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో ఇది రాజకీయ మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పరస్పరం కేసులు పెట్టుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అపవాదన అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సునీతారెడ్డి హైదరాబాద్ పోలీసులకు, హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఇప్పుడు హైదరాబాద్ పోలీసుల రంగంలో దిగారు. సో అగంతకులు ఆంధ్రప్రదేశ్ నుంచి వార్నింగ్ ఇస్తున్నారా, లేదా తెలంగాణ పరిధిలో ఉండేటువంటి అగంతకులైనా, లేదంటే ఇతర దేశాల నుంచి ఆమెకు వార్నింగ్లు ఇస్తున్నారా అనేది కనుగొనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితిలో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ పోలీసులు డాక్టర్ సునీతారెడ్డిని బెదిరించింది ఎవరు, అగంతకులు ఎవరు, ఎవరెవరు ఫోన్ కాల్స్ చేశారు, ఎవరెవరు పోస్టులు పెడుతూ ఉన్నారు, లేపేస్తామంటూ వాళ్ళు చేసినటువంటి వార్నింగ్ని హత్యాయత్నం కింద భావించేటువంటి అవకాశం కూడా ఉంది పోలీసులు. ఆ కోణం నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సునీతారెడ్డికి బెదిరింపులు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆసక్తికరమైన అంశం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళ సానుభూతి పరులు, లేదంటే వైఎస్ ఫ్యామిలీకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి అభిమానులు అయ్యి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తూ ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో సో పోలీసులు ఏం తేలుస్తారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.